పేరు మూల కేశవులు, మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. అందరికీ జై భీమ్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో గెలుపొందినటువంటి గ్రామ సర్పంచులు కానీ మరియు మున్సిపల్ కౌన్సిలర్ కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్లందరికీ కూడా మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ కళాభవనంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనింగ్ మినిస్టర్ అదేవిధంగా కార్మిక శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా నాగర్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి గారు, అదేవిధంగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. వారితో పాటు ఉస్మానియా విద్యార్థి సంఘ నాయకులు శ్రీకాంత్తో పాటు కొంతమంది హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోలంబ, గద్వాల, నారాయణపేట జిల్లాల నుంచి మాల కౌన్సిలర్స్, మున్సిపాలిటీ గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా ఒక్కొక్కరు 5 మందిని తీసుకొని వాళ్ళు సకాలంలో అంటే 8 గంటలకు బయలుదేరి 15వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ కళాభవన్ చేరుకొని సన్మానాన్ని స్వీకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరు కూడా ఆలస్యం చేయకుండా కొందరు ఈ వీడియోను కూడా మాల మిత్రులు, సోదరులు, శ్రేయోభిలాషులు, సమాచారం తెలియని వాళ్ళు కూడా ఈ సమాచారాన్ని తెలిసే విధంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాల మేధావులు, మాల సంఘ నాయకులు, కుల సంఘంలో అందరినీ కూడా మేధావులు, మిత్రులు, సోదరులు అందరూ కూడా కుల బాంధవులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఆత్మీయ సన్మానం మాల సర్పంచులు, మాల మున్సిపాలిటీ కౌన్సిలర్లకు, వార్డు మెంబర్లకి ఈ కార్యక్రమాన్ని మేము అంబేద్కర్ రాజ్యాంగపరంగా ఒక రిజర్వేషన్ కల్పించింది కాబట్టి ఆ రిజర్వేషన్ వల్ల ఈరోజు సర్పంచులు అనుకుంటే తర్వాత కౌన్సిలర్స్ కానీ వార్డు మెంబర్స్ కూడా ఈరోజు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే వాళ్ళకు రిజర్వేషన్ కావడం వల్ల ఈరోజు ప్రజలు వాళ్ళని ఎన్నుకోబడింది కాబట్టి వాళ్ళు గౌరవించడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈరోజు ఈ మాలల చైతన్య సేవా సమితి చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రిజర్వేషన్ ద్వారా ఎన్నుకోబడ్డారు కనుక భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించబడ్డదే కనుక మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఎంకరేజ్మెంటు అంటే నేను నిజంగానే ఈ ఓటు హక్కు ద్వారా నన్ను ఎన్నుకోబడ్డారు, ఇదంత రిజర్వేషన్ వచ్చింది కనుక ఈ రిజర్వేషన్ ద్వారానే నేను ఎన్నుకోబడ్డాను అని గుర్తింపు చేయడానికే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుక దయచేసి అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ సన్మానాన్ని పొంది వెళ్ళగలని కోరుకుంటున్నాను.